అందరికీ శుభోదయం. నేను మీ భక్తుల శ్రీకృష్ణ వరప్రసారాల నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం 9440255669 వాయిస్ ఆఫ్ బేస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఈరోజు లెసన్ నెంబర్ 5 న్యూమరాలజీ. ఈ రోజుని రాహు వ్యక్తుల గురించి ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ బై రాహు చెప్తానికి సిద్ధంగా ఉన్నాను. వారి యొక్క క్యారెక్టర్ రీడింగ్, ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, జనరల్ రీడింగ్, లక్కీ నెంబర్, ఫ్రెండ్లీ నెంబర్స్, న్యూట్రల్ నెంబర్స్, డెస్టినీ నెంబర్స్, తర్వాత మంచి వారములు, వారికి నప్పే మంచి వారములు, వ్యతిరేక వారములు, తర్వాత లక్కీ డేస్, తర్వాత లక్కీ కలర్స్ కూడా చెప్తాను. మీరు శ్రద్ధగా వినండి. ఇంకా ముందు వీడియోల్లో ఇంకా బాగుండేలాగా నేను ప్రయత్నం చేస్తాను. శుభం భూయాత్. ఓం గం గణపతి నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారారావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం 9440255669 వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్. మనము ప్రతిరోజు కూడా క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము. ఆ క్లాసెస్లో ఈ రోజుని న్యూమరాలజీ గురించి కండక్ట్ చేస్తున్నాము. అయినట్టయితే ఈ న్యూమరాలజీలో ఈ రోజుని రాహు వ్యక్తుల గురించి మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. రాహు వ్యక్తులు అన్నట్టయితే రాహుగ్రహ అధీనంలో ఉన్నవాళ్ళు. ఈ యొక్క రాహు వ్యక్తులు అంటే 4వ తారీఖున కానీ, 13 కానీ, 22 కానీ, 37వ తారీఖులో జన్మించిన వారు రాహు వ్యక్తులుగా పరిగణించబడతారు. అయితే ఈ రాహు వ్యక్తుల యొక్క గుణగణాలు ఏమిటి, వారి యొక్క వృత్తి వ్యాపారాలు ఏమిటి, వారు ఏమేం చేస్తారు అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాహు వ్యక్తులు అసలు జనరల్గా వీళ్ళు రాహుగ్రహ అధీనంలో ఉంటారు కాబట్టి వీరికి చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఏ విషయాన్ని ఆచరిస్తారు. వీరికి తలంపు రావాలి కానీ అది నెరవేరేంత వరకు పట్టుదలగా గొడ్డు చాకరీ చేస్తారు. 10 మంది చేత తిట్లు తిన్నప్పటికైనా సరే తాను చేసే మంచి పని వీరు చేస్తారు డెఫినెట్గాను. వీరి మంచి భావాలన్నీ కూడా ఎంత కష్టకాలంలోనైనా సరే ఇంప్లిమెంట్ చేయగలరు. 10 మంది వీరిని ఫస్ట్ని గుర్తించకపోయినా, రికగ్నిషన్ చేయకపోయినా వీరు పనులు చేస్తూనో తర్వాత వీరిని గుర్తిస్తారు సమాజం కూడాను. అటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు విప్లవకారులు కూడా ఉంటారు. విప్లవకారులు అంటే ఏదో దెబ్బలాట్లు పెట్టుకునేవారు కాదు. సంఘంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కూడా ఎండగడతారు. వీళ్ళ మనసులోకి వచ్చిన భావాన్ని వీళ్ళు డైరెక్ట్గా వ్యక్తీకరించగలరు. అది ఎవరు ఏమనుకుంటారో ఏమనుకోరో అన్నది వీరికి సందర్భం కాని విషయము. తన మనసులోని మాట నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్లజ్జగా, నిర్భీతిగా చెప్పగలరు వీరన్నమాట. అటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి కావాలి. అది వీరికి ఏంటంటే వీరు శక్తికి మించిన పనులు కూడా చేస్తుంటారు. వీరు చేయలేని పనులు కూడా వీళ్ళు చేస్తారు. అదే నేను ఇందాక చెప్పినట్టుగానే వీరు సమాజాన్ని మారుస్తానికి శతవిధాల కృషి చేస్తారు. కృషి చేసి ఓడిపోతారు, నెగ్గుతూనే ఉంటారన్నమాట. వీళ్ళకి జనరల్గా హెల్పింగ్ నేచర్ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. వీరికి ఇతరులకి సహాయ సహకారాలు చేస్తారు. ఇతరుల బాధతో ఉన్నట్టయితే వీరు సహించలేరు. తనకు ఉన్నా లేకపోయినప్పుడుగానే సరే వాళ్ళకి ధనంతో కానీ, ధనం సాయం చేయలేకపోతే మాట సాయం చేస్తారు. ఎందుకంటే వారు పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపిస్తారు. ఇటువంటి మంచి వ్యక్తులు రాహుగ్రహ అధీనంలో ఉన్నవాళ్ళు. అంటే ఈ రాహుగ్రహ జాతకులు కూడా ఉచ్చులో ఉన్నట్టయితే ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. నీచులో ఉన్నట్టయితే దీనికి వ్యతిరేకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీరు మొండి పట్టుదల ఉంటుందన్నమాట. వీరు యాక్చువల్గా ఏంటంటే జనరల్గా వీరికి శాస్త్రాలు తెలుసు. తర్వాత వీళ్ళకి ఎటువంటిదంటే వీళ్ళు నమ్మింది సత్యాన్ని నమ్ముతారు కాబట్టి ఎవరైనా వీరిని ఖండించినట్టయితే వీరు దాన్ని పడరు. వీరు ఎంత మొండి వాళ్ళంటే అంత మొండి వాళ్ళు అన్నమాట. వీళ్ళకి క్రిటిసిజం అంటే ప్రతిదీ కూడా విమర్శ చేస్తారు. ప్రతిదీ కూడా హేతుబద్ధంగా ఆలోచన చేస్తారు. సపోజ్ ఒక సిద్ధాంతి గారు
ఇక్కడ గుమ్మ ముందర బురద ఉంది, అదేమో తొక్కినట్టయితే గుమ్మ ముందర బురద ఉంటే లక్ష్మి ఉండదు అంటారు. ఎందుకు ఉండదు అని అడిగి వారు బురద ఉన్నట్టయితే జారి పడతాం కదా, జారి పడినట్టయితే మనకేమో ఏ ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు లక్ష్మీదేవి మనకు తొలగిపోతుంది కదా, అయితే లక్ష్మీదేవి అప్పుడు ఉండదు, అయితే ఇది సిద్ధాంతి గారు చెప్పిన కరెక్టే అని అప్పుడు సిద్ధాంతి గారు నమ్ముతారు కానీ అంతవరకు నమ్మరు. అదేవిధంగా ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టయితే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, అది సైడ్ ఎఫెక్ట్లు ఏంటి అటువంటి అన్నీ కూడా వీళ్ళు చూసుకోండి, అప్పుడు వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట. అంటే వీరు గమ్ముని ఎవరైనా నమ్మరు, నమ్మితే వాళ్ళు వదలరు, తర్వాత వీళ్ళు మొండి పట్టుదలగా ఉంటారు. వీరు ప్రతిదీ కూడా విమర్శనాత్మక దృష్టితోనే చూస్తారు. వీళ్ళు పరిశోధనలు చేసి అమలు చేస్తారు, పరిశీలన అన్నీ వీళ్ళు చేస్తారనమాట. అంటే ఇన్వెన్షన్స్ ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళలో రీసెర్చ్ స్కాలర్స్ చాలామంది ఉన్నారు, అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీరు చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగినప్పటికైనా సరే పెద్ద అయ్యాక వీళ్ళు మంచి లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. మంచి లైఫ్ అంటే ధనకనక వస్తు వాహనాలని కాదు, అక్కడ నేను అర్థమో ప్రతిదీ కూడా జ్ఞానవంతులయ్యి ఆ జ్ఞానాన్ని 10 మందికి పనిచేసే శక్తి సామర్థ్యం వీరికి కలిగి ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట. ఇంత ఉంది కాబట్టి వీరికి శత్రు వృద్ధి కూడా ఉంటుంది, శత్రువులు వీరికి చాలా డెవలప్ అవుతూనే ఉంటారనమాట. అయితే వీరికి మాట కటువుగా ఉండవచ్చు, కానీ మనసు వెన్నలాంటిది. మాట మృదువుగా లేకపోవచ్చు, కానీ వీరు చేసే ప్రతి పని కూడా ఆచితూచి అడుగు వేస్తారు. అయితే వీరికి కొంచెం నిదానం కూడా తక్కువ, తొందర ఎక్కువ అన్నమాట. వీరు మటుకు నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని పాటించరు, తొందర ఆలస్యం అమృతం విషం అన్న సూత్రాన్ని మటుకు వీరు పాటిస్తారనమాట. వీళ్ళకి కొంతమందిలోనేమో విప్లవకారులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే నెక్స్ట్ వీళ్ళకి విప్లవ భావాలు కూడా ఉంటాయి. విప్లవ భావాలు అంటే ఏంటో కాదండి, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేని పరిస్థితి, వారికి అన్యాయం జరుగుతుంది కదా, అన్యాయం జరగకూడదు, వారికి మనం ఏదో రకంగా సహాయం చేయాలి అన్న భావన వీళ్ళకి తప్పకుండా ఉంటుంది అన్నమాట. వీరు బాల్యంలో సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటారు. కనీసం తల్లిదండ్రుల ఆదరణ కూడా ఒక్కొక్కసారి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వీరు బాల్యంలో ఆటపాటలతో గడుపుతారు. తర్వాత కొంచెం ఏంటంటే ప్రతిదీ కూడా విమర్శ చేస్తారు కాబట్టి అందరి చేత కూడా తిట్లు తినే అవకాశం వీళ్ళకు ఉందన్నమాట. వీళ్ళు నడి వయసు వచ్చేటప్పటికల్లా డెవలప్మెంట్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది రాహు వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడు ఏ పనిలోనూ కూడా సెటిల్ అవ్వలేదు. తర్వాత కొంచెం పెద్ద అయ్యాక పెద్ద యాస్ట్రాలజర్స్గా మారిపోయి తర్వాత ఉన్నారు. వీళ్ళు రియల్ ఎస్టేట్స్ చేస్తూనే ఉంటారనమాట. అయితే వీళ్ళకి గొడవలు అంటే ఇష్టం ఉండదు, కానీ వీరికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్పినట్టయితే మటుకు ఖండిస్తారు, ఖండన ఉంది. వీరు జనరల్గా స్త్రీలకు లొంగిపోతూ ఉంటారు, స్త్రీలకి లొంగుతూ ఉంటారు, వారు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. తర్వాత స్త్రీలని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళు విధవా స్త్రీలని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు, అంటే వారికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు అనమాట. సమాజం చేత వేయబడ్డ మంచి మనుషుల్ని కూడా వీరు జారితీసే అవకాశాలు ఉన్నాయి. వీరికి సమయానికి తగినట్టుగా నడుచుకుంటుంటారు, అంటే ఏ అంటగా గొడవ పెడుతూ ఉంటారు అంటారు కదా. వీరికి రాహు కానీ జాతకంలో కానీ రాహు బాగున్నట్టయితే మంచి వాక్చాతుర్యం ఉంటుంది. వీరు వాక్చాతుర్యంతో అందరినీ కూడా పడగొట్టే అవకాశాలు ఉన్నాయి. అదే కానీ రాహు బాగోకపోయినట్టయితే మాట కఠినంగా ఉంటుంది, రాహు బాగున్నట్టయితే వాక్చాతుర్యం ఉంటుంది అన్నమాట. కానీ ఏది ఏమైనప్పటికైనా సరే వీళ్ళ మాట కట్టుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ యొక్క రాహు వ్యక్తులు మంచిని చెడును కూడా సమానంగా చూస్తారు, అంతేగాని ఇక్కడ ఎరటి వాళ్ళని పొగుడుతుంటారు, వాళ్ళల్లో ఉండే చెడ్డని విమర్శ చేస్తూ ఉంటారు అనమాట. ఇటు మంచిని చెడుని కూడా కాటాలు వేసి చూస్తూనే ఉంటారనమాట. వీళ్ళకి కుటుంబ వ్యవస్థ కొంచెం ట్రబుల్గా ఉండే అవకాశం ఉంది. భార్యకి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి, తర్వాత పార్షియల్ పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, తర్వాత పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఉంటాయి. వారికి పిల్లలు కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. పిల్లలు అయినప్పటికైనా సరే వాళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ అవ్వటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏమైనప్పటికైనా సరే జాతకంలో రాహు బాగున్నట్టయితే ఇవన్నీ కూడా మంచిగానే మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కేవలం న్యూమరాలజీ కాకుండా యాస్ట్రాలజికల్గా కూడా రాహు ఏ ప్లేస్లో ఉన్నాడో మనం చూసుకుంటే చాలా బాగుండే అవకాశాలు ఉంటాయన్నమాట. వీరు పూరిపాకలో ఉండి భావంతులలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వీరికి
ఎన్ని ఏమైనప్పటికైనా సరే పాకలలో ఉన్న వాళ్ళు హోదాగానే ఉంటారు, భావంతులు ఉన్న హోదాగానే ఉంటారు అనమాట. వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ కొంచెం ట్రబుల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని నేను చెప్పాను. వీళ్ళకి అశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ప్రతిదాన్ని కూడా ఏంటంటే శ్రద్ధవాన్ విద్యా లభతే అన్న సూత్రానికి వీరు వ్యతిరేకం అవుతారు. అశ్రద్ధగా ఉన్నప్పటికైనా సరే వీరికి ఆటోమేటిక్గా వీరు అనుకున్నవి కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. వీరు రాజకీయాల్లో ఉన్నతులు అవుతారు. కొంచెం రాజకీయ చతురత ఉన్నవాళ్ళు, రాహు మానస్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు, రాహు వ్యక్తులు కూడా అయిన అవకాశాలు చాలా చాలా మనకి కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఎక్కువగా ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉంటుంది. ఆ యొక్క ఇంగ్లీష్ భాషలో వీళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ అంటే పరిశోధన కూడా చేస్తారు. పెద్ద పెద్ద నావెల్స్ అన్ని చదువుతుంటారు. నవల రచయితలు కూడా వీళ్ళు అవుతూ ఉంటారు. నవల రచయితలు కూడా వీరు అవుతూ ఉంటారు అనమాట. వీళ్ళు రసాయన శాస్త్రం అంటే అభిరుచి ఉంటుంది. తర్వాత వీళ్ళు పరిశోధకులు, తర్వాత ఇన్వెన్షన్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళలో ఆస్ట్రాలజర్స్ చాలామంది ఉంటారు. వీళ్ళది పంచమ స్థానంలో కానీ రాహు ఉండి కుజునితో కాంబినేషన్ అయినట్టయితే వీళ్ళు బెస్ట్ ఆస్ట్రాలజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి క్షుద్ర దేవతా పూజ గమ్మని వంట పడుతుంది. క్షుద్ర దేవతా పూజ అంటే ఏమి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఏంటంటే శీఘ్రంగా ఫలించేది. ఎందుకంటే సులువుగా మనకి ఆచరించేది, అది శీఘ్రంగా ఫలించేది. దానికి బీజాక్షరాలు కూడా కొన్ని ఉంటాయి. అదేవిధంగా వాటిల్లో కానీ క్షుద్ర పూజలో వీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. వీరికి మత్తు వ్యాపారాలు బాగా పనికొస్తాయి. ఈ యొక్క బ్రాండీ కొట్లలో కానీ సారా కొట్లలో కానీ వీరు జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో రాహు కానీ బాగున్నట్టయితే, ఉచ్చ స్థితిలో ఉన్నట్టయితే ఆ యొక్క బ్రాండీ షాపుల్లో కానీ సారా కంపెనీల్లో కానీ పెద్ద పెద్ద ఎండి పోస్టులు కూడా వీళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు అబ్రాడ్ ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. అబ్రాడ్ వెళ్తారు. అంటే ఏంటంటే జాతకంలో కూడా రాహు ఉండి దాని తర్వాత గురుడు నేచర్లో పడి చంద్రుడు కూడా ఏంటంటే యావరేజ్గా ఉన్నట్టయితే వీరు కంపల్సరీగా అబ్రాడ్ ఛాన్సెస్ వెళ్తారు. ఎక్కువగా నేను చూస్తున్న అంతవరకు కూడా రాహు ఉన్నప్పుడు వారు ఎక్కడ ఉంటున్నారంటే గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారు. నేను ఒకరికి చెప్పాను, వాళ్ళ పిల్లవాడికి నాకు జాతకం చూపించాను. ఈ అబ్బాయి గల్ఫ్లో సెటిల్ అవుతాడండి అన్నాను. వాళ్ళకి చాలా చాలా కోపం వచ్చింది, బాధ వేసింది కూడాను. అవును, వాళ్ళ బాధ అట్టుంటుంది. ఆ బాధ మనకి వస్తే మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి వస్తే మనకు తెలియదు కదా. అటువంటిప్పుడు వాళ్ళు అన్నారు, ఇదేంటండి ఈ విధంగా చెప్పారు, మేము ఒక డాక్టర్ చేయిద్దాం అనుకోండి, ఇక్కడ ఉంటే గల్ఫ్ కంట్రీస్లో సెటిల్ అవుతారు అని అన్నారు. ఏమనంటే నా జాతకం ఆ విధంగా వచ్చింది, నేను ఆ విధంగా చెప్పాను, మీరు అన్యదా భావించకండి అని నేను వాళ్ళకి అపాలజీ చెప్పుకున్నాను. కానీ 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు నా దగ్గర వచ్చి మీరు చెప్పినట్టు జరిగిందండి, మా అబ్బాయి గల్ఫ్లో సెటిల్ అయ్యాడన్నారు. అదేమిటండి ఎలా అయ్యాడు ఏంటి అంటే, ఆ అబ్బాయి డాక్టర్, ఎనిస్టేషన్ మత్తు డాక్టర్ అయ్యాడు. అక్కడ పెద్ద కంపెనీలో పెద్ద ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన మత్తు డాక్టర్గా మంచి సెటిల్ అయ్యారు, చాలా బాగుందని అన్నారు. అంటే దీని ప్రకారం మనం చూసినట్టయితే రాహుగ్రహ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు జరుగుతుంది, ఒకరోజు అటు ఇటు జరుగుతుంది. అంటే వీళ్ళు మత్తు కంపెనీ అదేగా ఆ అబ్బాయి ఆ యొక్క రాహు ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు, రాహుగ్రహ అతని జాతకంలో ఉంది కాబట్టి ఆ విధంగా జరిగిందనమాట. అది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి సీల్ పవర్ గల జాబ్ వస్తుంది. వీళ్ళకి వెహికల్స్ తయారు చేసే చోట కూడా వీళ్ళకి జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇకపోతే లెక్కల్లో ప్రావీణ్యత వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. మ్యాథ్స్లో వీళ్ళు కొత్త సూత్రాలన్నీ కూడా కనిపెట్టే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు నదులు, చెరువులు, భవనాల శాఖ మంత్రులుగా కూడా పనిచేసే అవకాశం ఉంది. నదుల్ని అనుసంధానం చేసే యొక్క ప్రక్రియలో కానీ, చెరువులు యొక్క లైఫ్ గురించి కానీ వీళ్ళు రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు మత్తు డాక్టర్లుగా పనిచేసే అవకాశం, ఎనిస్టేషన్స్ అంటారు. అది చాలా అవసరం అండి మనకి. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలి అన్నట్టయితే కంపల్సరీగా మత్తు డాక్టర్ అవసరం. మత్తు డాక్టర్ లేని ఈ రోజుల్లో మనం ఏం చేయలేం కదా. అటువంటి ఒక మంచి మేధావులని నడిపించేది రాహు ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా నడిపిస్తుంటాం.
వీళ్ళకి దుర్గాదేవి ఆరాధన చాలా చాలా ఇష్టం అండి. దుర్గాదేవిని ఆరాధన చేస్తే వీళ్ళకి చాలా మంచిది. వీళ్ళకి చండి, చాముండి, దాని తర్వాత వారాహి ఇటువంటి అమ్మవాళ్ళ దేవత కూడా వీళ్ళకి పట్టు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రాహు వ్యక్తులకి గురు వ్యక్తులకి చిన్న డిఫరెన్స్ ఉంది. రాహు వ్యక్తులు గురు వ్యక్తులు అన్నట్టయితే గురు వ్యక్తులు కూడా ఏంటంటే వేదాంగాలు నేర్చుకున్న వాళ్ళు, తర్వాత జ్యోతిష్యం పాండిత్యం ఉన్నవాళ్ళు. రాహు వ్యక్తులు కూడా జ్యోతిష్యం పాండిత్యం ఉన్నవాళ్ళు, వేదాంగాలు నేర్చుకున్న వాళ్ళు. అయితే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అన్నట్టయితే మనం ఈ యొక్క గురు వ్యక్తులు సాఫ్ట్గా ఉంటారు, సున్నితంగా ఉంటారు. తర్వాత ప్రతి విషయాన్ని కూడా మనం చెవిటి వాళ్ళు అర్థం చేసుకుంటారు, అప్పుడు జవాబిస్తారు. కానీ రాహు వ్యక్తులు సాఫ్ట్గా ఉండరు, సున్నితంగా ఉండరు. ముందరే వాళ్ళు మాట్లాడతారు, కొంచెం హార్ష్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళు జవాబు కరెక్ట్గానే ఇస్తారు, కానీ అది నన్ను ఇలా విసుక్కుంటున్నాడు ఏంటో అనే ఫీలింగ్ ఎరటి వాళ్ళకి వచ్చేలాగా చేసుకుంటుంటారు అనమాట. వాళ్ళ అహంభావాన్ని వాళ్ళు వ్యక్తం చేయగలరు. నేను ఇంత డబ్బు ఉన్నవాడిని, నేను చిన్నప్పుడు ఏమీ లేకపోయినా ఇంత డబ్బు ఉంది, ఏ విధంగా సంపాదించగలిగాను అని వాళ్ళు చూస్తారు. తర్వాత కక్ష సాధింపు చర్య వీళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. వీళ్ళకి ఎవరైనా సరే అన్యాయం చేసినట్లయితే వీళ్ళు మనస్సులో జ్ఞాపకం ఉంచుకుంటారు, కానీ తర్వాత ఏ విధంగా దాన్ని ఒక చర్యకి ప్రతిచర్య చెయ్యాలో వాళ్ళు ఆలోచన చేస్తుంటారనమాట. వీళ్ళకి టీచర్స్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. అబ్రాడ్ ఛాన్సెస్ వీళ్ళకి సెటిల్మెంట్స్ ఉంటాయి, గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగాలు వస్తాయని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. వీళ్ళకి 19, 20, 22, 27, 30, 34, 36, 42, 45, 50 సంవత్సరాల్లో వీళ్ళకి జాబులో డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళకి విధవా స్త్రీ మూలకంగా ధనలాభం వస్తుంది. అనేక రకాలు ఎలా వస్తుందంటే నేను చెప్పలేను. వారసత్వ రూపంగా రావచ్చు, అమ్మమ్మ ఆస్తి రావచ్చు, నాయనమ్మ ఆస్తి రావచ్చు. లేదు అన్నట్టయితే విధవా స్త్రీ వీళ్ళకి డబ్బు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. అనేక రకాలుగా ఉంటాయి. కానీ రాహు కానీ నీచులో కానీ ఉన్నట్టయితే వీళ్ళు విధవా స్త్రీలో సంగమం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి రాహు కానీ ఉచ్చులో కానీ అన్ని విధాలా బాగున్నట్టయితే విధవా స్త్రీలకు సహాయం చేసే అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. అంటే అటు ఉంది ఇటు ఉంది. ఇక్కడ రాహు వాళ్ళ జాతకులు ఉన్న పొజిషన్ బట్టి మనం చెప్పాలి, కానీ ప్రతి విషయంలోనూ కూడా నేను చెప్పినన్ని కూడా చెడ్డగా ఇంప్లిమెంట్ అవుతాయని కానీ మంచిగా ఇంప్లిమెంట్ అవుతాయని కానీ మనం చెప్పడానికి వీల్లేదనమాట. వీళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి లక్కీ నెంబరు 1, 4 లక్కీ నెంబర్ వస్తుంది. వీళ్ళకి ఫ్రెండ్లీ నెంబర్స్ 2, 3, 7, 9 వస్తుంది. వీళ్ళకి ఏంటంటే సమసంఖ్య 5, వీళ్ళకి సమసంఖ్య 5, 6, 8 వస్తుంది. శత్రు సంఖ్య 6, 8 వస్తుంది అనమాట. వీళ్ళకి ప్రతి ఈ సంవత్సరం కూడా జూన్, జూలై నెలలో వీళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి వైలెట్ కలర్ అంటే చాలా ఇష్టం అవుతుంది. వైలెట్ కలర్ బాగుంటుంది అనమాట. వైలెట్ బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆ వైట్ కలర్ నప్పుతుంది. లేదు అన్నట్టయితే మటుకు క్రీమ్ కలర్స్ ఏమైనా నప్పే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ రాహు వ్యక్తులు దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని మనం నెక్స్ట్ ఇంకొక వ్యక్తుల గురించి చెప్పుకోవటానికి ఇంకో రోజున పెట్టుకున్నాము. శుభం పోయా. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. See you again tomorrow.
సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు.